శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశన్మ. శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలిత సహస్ర నమస్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీ మాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమ. 895 నామము యోని నిలయ. ప్రతిపదార్థము యోని నిలయ ప్రకృతికి నీలమైంది, మాయా పరిచ్ఛేదనంగా కలదే. శ్రీమాత్రే నమః. యోని నిలయ నీలాయతే జగద్వాసిహమితి నిలయ యోనిశ్చ సహ నిలయ చ యోని శబ్దః ప్రకృతిపరః కర్తారమిషం పురుషం బ్రహ్మయోని మితి శృతో ప్రయోగత్ కర్తారం క్రియాశక్తివంతం ఈశం నియాంతాంతరం పురుషం ప్రత్యక్షం బ్రహ్మ పూర్ణం యోనిం ప్రకృతిం జ్ఞానేన పశ్యన్నితి వ్యాఖ్యానత్ యోనిచ్చ హి జ్ఞాత ఇతి బ్రహ్మసూత్రం చ యద్ధ్యాయో యోనిం యోనిమది తిష్టతి ఏక ఇతి శృతో మాయా పర్వతేన యోనిపదస్య వ్యాఖ్యాన దర్శనాత్ యోని ధర్మాయ నిలాయ పరిచ్ఛేదిక యస్య ఇతి యోనినాం జగత్కారకణం బ్రహ్మాదీనాం. శ్రీమాత్రే నమః. ప్రకృతికి నిలయమైనది పరమాత్మ, మాయ పరిచ్ఛేదనంగా గలది, బ్రహ్మాదులు లయించు స్థానం అయినది, త్రికోణ చక్రంగా నివాసంగా ఉన్నటువంటిది, బిందు రూపముగా ఉన్నది. నితరం లయో యస్యామితి వహ యోనిః త్రయాప్రాచక్రమేవ నిలయ యస్య బిందురూపాయ దేవ్యా ఇతి వహ అతియేన ద్వారనే సౌనక్యకం శ్రూయతే తస్మత్ హిరణ్మయే కోశే త్రక్షకరే త్రిప్రత్యష్టతిస్వ తస్మిన్ యదాదక్షమాత్మా సర్వ సంపాదేత్య బ్రహ్మవిదో విధిరీతి అస్య రుచా పూర్వ మష్టాచక్ర నవాధార దేవనం పూరాయోధ్యాత్యాసగం హిరణ్మయం కోశ స్వర్గో లోకో జ్యోతిషాస్పృత్ ఇది శృతి. శ్రీమాత్రే నమః. జగతంతయు దేనియందులందు ఉన్నచున్నదో అది నిలయమని చెప్పబడింది. యోని అనగా ప్రకృతి కావున ప్రకృతి యందు లయించినటువంటి పరమాత్మ అని అర్థం. యోని శబ్దమునకు ప్రకృతి అని అర్థం శృతి ప్రయోగం వలన తెలియచున్నది. ఆ శృతిలో కర్తను ఈశ్వరుని, పురుషుని, బ్రహ్మను, వీటికి యోని అని పేరు చెప్పబడినది. దాని వ్యాఖ్యానంలో కర్త అనగా క్రియాశక్తి గలవాడనియో, ఈశుడు అనగా నియంత అనియో, పురుషుడు అనగా ప్రత్యేగాత్మ అనియో, బ్రహ్మం అనగా అంతట నిండినవాడనియో, యోని అనగా ప్రకృతి అనియో అర్థంను చెప్పుచున్నారు. అట్టి బ్రహ్మని ధ్యానం తెలుసుకొని వారని వ్యాఖ్యానించిరి. బ్రహ్మసూత్రములందు కూడా యోని అని చెప్పబడుచున్నాడని గలదు. లేదా యోని యోని అనేడు శృతిలో యోని శబ్దమునకు మాయా అని వ్యాఖ్యానము చేయబడినది. అట్టి మాయాయే కొలతగా గలది. మాయ ఎంత ప్రదేశం ఉన్నదో జగద్రాపమున్న భగవంతుడు వరకున్నాడని అర్థం. లేదా జగత్కారణములైన బ్రహ్మాదులు లయించు ప్రదేశము లేదా త్రికోణ చక్రమునకు యోని అని పేరు. అది ఏ బిందు స్వరూపములకు దేవికి నివాసం కావున త్రికోణ చక్రము నివాసంగా గలదని అర్థము. అధర్వణ శృతిలో సౌనక శాఖ యందు 2 రుక్కులు గలవు. ఆ రెండింటికి అర్థమును విచారించినచో మొత్తం మీద త్రికోణమందు బిందురూపముగా దేవి ఉన్నదని తెలియను. ఆ రుక్కులకు అర్థం చెప్పబడుచున్నది. అష్టచక్ర 8 చక్రములు గలది అనగా 1 అష్టకోణము, 2 అంతరార్ధశారము, 3 బహిరార్ధశారము, 4 చతుర్దశాచారము, 5 అష్టదళము, 6 షోడాశదళము, 7 వృత్తాత్రయము, 8 భూపురత్రాత్రయము. ఈ 8 చక్రములు గలది. నవద్వార 9 త్రికోణములు గలది అనగా 5 శక్తి చక్రములు, 4 శివచక్రములు కలిపి 9 కోణములతో శ్రీచక్రం ఆవిర్భవించినదని నిత్య హృదయమందు గలదు. ఈ 9లో సాధకుని అభిముఖమాగు త్రికోణములు శక్తికి సంబంధించినవి. పరాషణ్ముఖంగా ఉన్నతి
త్రికోణములు శివునికి సంబంధించినవన్నీ మంత్రశాస్త్ర సంప్రదాయము ఇట్టి అయోధ్యపురము కలదు. ఇట్టి దేవతలకు కూడా అసాధ్యమైన పురము, చక్రము, గగనము, ఆగరము, గుహ ఇవన్నీ సమర్థవర్ధములన్నీ నిఘంటులో ఉండుటచే ఇక్కడ పురాశబ్దం చే శ్రీచక్రమును గ్రహించవలెను. మంత్రంలో అయోధ్య అను పదమును ప్రయోగింపబడినది. యోధింప శక్యము కానిది, దుర్లభమైనదని అర్థము. శ్రీరామచంద్రమూర్తి నివాసించుచున్న అయోధ్య మనుషులకు అయోధ్య అసాధ్యమైనది, దుర్లభమైనది అర్థము. ఈ శ్రీచక్ర రూపమగు అయోధ్య దేవతలకు కూడా అసాధ్యమైనది. అట్టి శ్రీచక్ర రూప అయోధ్యమందయందు తేజోమయ కోశం గలదు. దీనిని త్రికోణమని చెప్పుదురు. అత్యంత సుఖరూపమగుటచే దానిని స్వర్గమనియు చెప్పుదురు. క్షత్రియులు స్వర్గలోకమని వివరించుచున్నది. ఈ స్వర్గమే ఇదంతయు తేజోమయంగా ఉన్నది. అట్టి తేజోమయం త్రికోణ రూపమగు కోశమందు బిందు రూపమగు చక్రం గలదు. ఆ బిందువునందు పూజ్యమైనది, ప్రసిద్ధమైనది అగు బ్రహ్మ గలదు. దానికి నిత్యకును అభేదమని బ్రహ్మవేత్తలు తెలుసుకొనుచున్నట్లుగానే బిందువే పరమాత్మ అని కూడా అభేదనముగా తెలుసుకొనుచున్నారు. ఈ రుక్కులను బట్టి త్రికోణ చక్ర మధ్యమందు బిందు రూపముగా ఉన్న దేవి ఉన్నదని అర్థం. ఈ రుక్కులను బట్టి త్రికోణ చక్ర మధ్యమందు బిందు రూపంగా దేవి ఉన్నదని అర్థము. 8 చక్రములు 9 ద్వారములు గల అయోధ్య అను పురమును శ్రీచక్రం గలదు. దాని మధ్య యోని ద్వారం వల్ల త్రికోణ చక్రం గలదు. దీనికి యోని అని పేరు. దాని మధ్యమందు బిందు రూపంగా దేవి ఉండుటచే యోని నిలయమని పదము కలిగినది. 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.